అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం మేడారంలోని సమ్మక్క సార్లక గద్దెల నుంచి ముందుకి జంపన్న వాకెళ్ళ దారిలో హరిత హోటల్ పక్కన కొంచెం ముందుకు వస్తే సమ్మక్క సారలమ్మ మ్యూజియం అనేసి ఆదివాసీ మ్యూజియం అని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సమ్మక్క సారలమ్మ 900 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఏదైతే థీమ్ ఉంటుందో అదంతా కూడా వాతావరణాన్ని కూడా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు పూరి గుడిసెల నుంచి ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు మేడారంలో ఏదైతే అంటే ఇల్లులు గతంలో ఆదివాసీలు ఎలా ఉండేయో అలా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు పూరి గుడిసెలకి అంతకు ముందు ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో వాటికి అంటే తడికలకి కానివ్వండి లేకపోతే మట్టి గోడలకి ముగ్గులు వేసేవాళ్ళు అనమాట. అలానే ఇక్కడ కర్రలతో ఉంచుతారు. సో అలానే పూరి గుడిసెలకి సంబంధించి అంతా కూడా అడవిలో దొరికేటువంటి గడ్డి ఎండిన తర్వాత తీసుకొచ్చి కర్రలు అనేవి వేసి దాని మీద వీళ్ళు ఈ గడ్డిని వేయడం జరుగుతుంది. అలానే ఈ గోడల్ని ఏదైతే ఉంటుందో వీటికి మట్టి పూసి ముగ్గులేయడం అయితే జరుగుతుందో అదే ఎగ్జాక్ట్గా మళ్ళీ అంటే పాతకాలం పద్ధతులు అన్నీ కూడా మనకి కనిపించేలాగా క్లియర్గా అందరికీ అర్థమయ్యేలాగా మన సంస్కృతి సాంప్రదాయాల్ని అలానే మనం ఉన్నటువంటి పాతకాలం ఉన్నటువంటి పద్ధతులన్నీ కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పూరి గుడిసె మనం చూసుకోవచ్చు అప్పట్లో ఉన్నటువంటి అంటే అప్పుడు కూడా పూరి గుడిసెల్లో కూడా మోడల్స్ ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క విభిన్నంగా ఉండే ఇక్కడ వీళ్ళు సమ్మక్క సారక్క గద్దెలను కూడా నెలకొల్పడం జరిగింది. అంటే ఊరు మధ్యలో సమ్మక్క సారలమ్మ ఎలా అయితే ఉంటుందో పల్లెటూరులో అలానే ఉంచడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు అటు సమ్మక్క ఇటు సారలమ్మ మధ్యలో కొబ్బరికాయలు కొట్టడానికి అలా ఉంచి మేడారంలో ఉన్నటువంటి ఇల్లులన్నీ ఇవి ఇల్లుల మధ్యన సమ్మక్క సారలమ్మను ఉంచడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క వెరైటీ అనమాట. ఇక్కడ ఇంకొక ఇల్లు వచ్చేసి తాటాకులు ఏదైతే పాతకాలంలో తాటాకులు ఉంటాయో ఆ తాటాకులకు సంబంధించి ఇక్కడ మనం చూసుకోవచ్చు. పైన మనం అంతకుముందు చూసింది గడ్డి, ఇది తాటాకులు అనమాట. తాడి చెట్లకు ఉన్నటువంటి వాటిని కట్ చేసి కొన్ని రోజులు ఎండబెట్టిన తర్వాత వీటిని ఇంటి మీద కప్పేవాళ్ళు. ఇది సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి వర్షాలు పడి ఇబ్బందిగా అయినప్పుడు తీసేసి మార్చుకుంటారు. అలానే సేమ్ యాస్టీజ్ మట్టి గోడలకు ముగ్గులు వేయడం అయితే జరిగింది. ఇంకొక పక్కన చూసుకుంటే మంచ అంటే పొలాల్లోకి వెళ్ళినప్పుడు ఏమైనా నైట్ పూట వాళ్ళు పొలాలకి కాపలా కాసినప్పుడు ఏవైతే ఉంటుందో వాళ్ళని జంతువులు కానీ ఏమన్నా కూడా ఏం పాము ఏం తేలు కరవకుండా వీళ్ళైతే పెద్దగా 6వ ఘట్టం అనమాట. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంది. అట్నుంచి మొదటిది అనుకుంటా. సో ఇక్కడ నుంచి వీళ్ళైతే 6వ ఘట్టం అని పెట్టేశారు. కోయ పూజారులు వడ్డెలు అని చెప్పేసి. అలానే ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా ఇవన్నీ కూడా అంటే దూరం నుంచి చూస్తే ఇవి మనుషులా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే దగ్గరగా వచ్చి చూస్తే తప్ప ఇవి బొమ్మలు అని అర్థం కావు. ఎవరైనా వీళ్ళ వేసినటువంటి కట్టు బొట్టు అన్నీ కూడా నిజమే అన్నట్టుగా ఉన్నాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే సమ్మక్క దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు లేకపోతే మనుషులు ఎవరైతే అటు నడుచుకుంటూ వెళ్తారో వాళ్ళే ఉన్నాయన్నమాట. ఇక్కడ 5వ ఘట్టం అంటే ఎవరైతే ఘట్టాలన్నమాట వీరికి ఒక్కొక్కటి ఒక్కొక్క ఘట్టం పేరు పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి ఘట్టం సమ్మక్క కోయ ప్రజలకి సేవలు అందిస్తూ ధార్మిక చింతనను కూడా పెంచుతుంది. అలాంటి థీమ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకి చక్కగా పసుపు అంటే ఎరుపు పసుపులకు సంబంధించి వేయడం జరిగింది. పచ్చ కలరు ఆకుపచ్చ చీర ఈమె ముక్కుకి కూడా ముక్కు పుల్లవి పెట్టడం అలానే ఆమె జుట్టు ఇదంతా కూడా ఒరిజినలా అన్నట్టుగా ఉందన్నమాట. దగ్గర నుంచి చూస్తే తప్ప ఇవి బొమ్మలు అనేది ఎవరికి అర్థం కాదు. అలానే ఇంకొంచెం ముందుకెళ్తే ఏదైతే పుట్టు ఉంటుందో పుట్టకు సంబంధించి పాము బయటకు వస్తున్నట్టుగా ఉంది. దూరం నుంచి చూస్తే మాత్రం నిజంగా ఇది పామే అనుకుంటారు. చిన్నపిల్లలు చూస్తే భయపడతారు కూడా ఎందుకంటే అది నిజంగా పామ అన్నట్టుగా ఉంది. ఆ కలరు వాళ్ళు తీసుకున్నటువంటి థీమ్ కూడా మొత్తం నిజంగా ఆ దగ్గర నుంచి చూడకుండా దూరం నుంచి చూసి సడన్గా అయితే అది పాము అనుకోవాల్సింది ఎందుకంటే అలా తయారు చేశారు. అలానే ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు 4వ ఘట్టం వచ్చేసి పెండ్లి జరిగే సమయంలో ఒక వ్యక్తి పాము కాటుకు గురయ్యాడని తెలుసుకున్న సమ్మక్క కళ్యాణ వేదిక నుంచి పరుగున వెళ్ళి మందు ఇచ్చి అతన్ని ప్రాణాలు కాపాడిందంట. సో ఈ పాము ఏదైతే కరిచిందో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి ఈమె సమ్మక్క వచ్చి ఆమెకు మందు పోస్తున్నట్టుగా పసరు ఎక్కడైతే పాము కాటేసిందో ఇక్కడ పాము కాటేసినట్టుగా ఉంటే సమ్మక్క అక్కడ నుంచి చేతిలో ఉంచి పసర తీసుకుంటున్నట్టుగా చేస్తున్నట్టుగా ఉంది. అంటే ఆమెకు పెళ్లి జరిగే సమయంలో ఒక వ్యక్తి ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకొని ఆమె పెళ్లిపీటల నుంచి బయటకు వచ్చి ఆమె పసర పోయడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు సమ్మక్కని అంటే మనం ముట్టుకున్నంత ఫీల్లో ఉండేలాగా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆమెకి పసుపు కలర్ చీరకి పచ్చ కలరు ఆరెంజ్ కలర్ అంచు ఇచ్చి మధ్యలో మంచిగా చైన్ వేసి ఆమెకు కట్టు బొట్టు అంతా కూడా చాలా చక్కగా ఉంచడం జరిగింది. అక్కడ ఇంకొక ఆడ మనిషి నిల్చున్నట్టుగా ఉంచడం అయితే జరిగింది. ఇంకొంచెం ముందుకెళ్తే సమ్మక్కకి పెళ్లి జరుగుతుంది. సో వీళ్ళు ఏదైతే చేస్తారో
మూడవ ఘట్టం యుక్త వయసుకు వచ్చిన తర్వాత పగిడిద్దరాజు అనే యువకుడితో సమ్మక్క పెండ్లి జరుగుతుంది. ఆమెనే సమ్మక్క. ఇక్కడ కూర్చున్నటువంటి ఈమె సమ్మక్క అన్నమాట. ఈ సమ్మక్కకి పెళ్లి జరుగుతున్న సమయంలో పగిడిద్దరాజు వీళ్ళందరూ ఉన్నది కూడా చాలా చక్కగా చూపించడం జరుగుతుంది. యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఆమెకి పగిడిద్దరాజుని ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ తాళి ఉన్నట్టుగా అలానే చక్కగా పెళ్లి కూతురు ఎలా కూర్చుంటుందో అలా చక్కగా ఈ థీమ్ చూపించడం జరిగింది. ఆమెకి చెవు కమ్మలు కానివ్వండి, ముక్కు పుల్ల, బొట్టు, పాపిడి బిళ్ళ, ఈ కొప్పు, జుట్టు, ఆ కళ్ళకి అవన్నీ కూడా చాలా చక్కగా అందంగా వేయించడం జరిగింది. అలానే కాళ్ళకి పారాని కూడా చాలా చక్కగా పెట్టారు. సో ఇదంతా కూడా చూస్తుంటే దగ్గరగా నిజంగా వీళ్ళు మనుషులేనా అన్నట్టుగా ఉంది. ఏదైతే సమ్మక్క సారలమ్మ ఏదైతే ఆమె జీవిత చరిత్ర ఉందో దానికి సంబంధించి ప్రతిదీ కూడా ఉందన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఈ చిన్న ముద్దుగా ఉన్న పాప సమ్మక్క చిన్న పాప అన్నమాట. చిన్నప్పుడు ఏదైతే ఉంటుందో చిన్న పిల్ల ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు ఉన్న పాప ఏదైతే ఉందో జరిగింది. ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న గారాబం చేస్తున్నట్టుగా ఉంచడం జరిగింది. అంటే ఒక బొమ్మని చిత్రీకరించడం వేరు, కానీ ఆ బొమ్మలో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తపరుస్తూ ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా తీర్చిదిద్దడం అయితే చాలా కష్టం. అది ఈ బొమ్మలో చాలా క్యూట్గా. అటు నుంచి చూసుకుంటే మొదటి ఘట్టం ఏదైతే సమ్మక్క మొదటి ఘట్టంలో రాయి బండాని రాజు వేటకు వెళ్ళినప్పుడు శిశువుగా ఉన్న సమ్మక్కను అడవిలో గుర్తించి తీసుకొచ్చి పెంచుకోవడం జరుగుతుంది. అదే ఇదనమాట. సమ్మక్కను తీసుకొచ్చిన తర్వాత అంటే చిన్నపిల్లలు ఎవరైతే మనకు పుట్టినప్పుడు పురుడు 21 రోజున అయితే చేస్తారు కదా, ఉయ్యాల్లో ఇలా వేసేవాళ్ళు అనమాట. అవి ఇప్పటికీ కొంతమంది ఎలా అంటే పాతకాలంలో వాళ్ళ పిల్లలై వాడినటువంటి వాటి అటుకు మీద దాసి మళ్ళీ వాళ్ళకు పురుడు ఉంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ కోసం దాసేవాళ్ళు. అంత గట్టిగా ఉండే వెనకట. అలాంటి ఉయ్యాలని ఇక్కడ వీళ్ళు చూపించడం జరుగుతుంది. చాలా చక్కగా చిన్న పిల్లని అయితే ఉంచడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మొదలైన ఘట్టం ఏదైతే సమ్మక్క ఉంటుందో సమ్మక్క పుట్టిన దగ్గర నుంచి యుక్త వయసు, పెళ్ళి, ప్రతిదీ కూడా 7 ఘట్టాలు ఆమె జీవితంలో ఏమేమైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది. వీటన్నిటిలో కూడా చాలా ముద్దుగా ఉన్నది అది ఏదైనా ఉంది అంటే ఇదే చిన్న పాప క్యూట్గా అంటే అలిగిన సమ్మక్కదైతే చాలా చక్కగా అందరినీ ఆకర్షిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చాము. అంటే సమ్మక్క చరిత్ర వింటూ ఉంటారు పాట రూపం, కథ రూపంలో. సో మీకు ఇక్కడ ఈ బొమ్మలు ఇవన్నీ చూస్తుంటే ఈ మ్యూజియంలో ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు చూడనటువంటి దృశ్యాలను ఇక్కడ చూస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. అంటే ఇదంతా అమ్మవారిని కళ్ళతో చూసినట్టుగా ఉంది కదా? చూసినట్టే ఉన్నది, రియల్గా చూసినట్టు ఉన్నది. ఎందుకంటే మనం అప్పట్లో ఆ చరిత్రను వింటున్నాం కానీ రియల్గా చూడలేదు కాబట్టి ఇప్పుడు చూస్తున్నట్టు బాగా అనుభూతి కలుస్తుంది. నుంచి ముందుకెళ్ళి అసలు లోపల ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం కూడా చూసేద్దాం. పెద్దగా మొత్తం మ్యూజియం అంటే ఆదివాసీ మ్యూజియం అని చెప్పి కట్టడం జరిగింది. దానికంటే ముందు వీళ్ళు ఏదైతే డప్పులు వాయిస్తూ ఉంటారో దానికి సంబంధించి ఇక్కడ ఒక బొమ్మను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో వాళ్ళు తలకాయ పెడితే వాళ్ళ ఫోటో అనేది వస్తుంది. ఇక్కడ అదైతే ఉంది. సో దాంట్లో మీకు కూడా నేను చూపించేస్తాను. ఇలా వచ్చేసి ఇక్కడ బొమ్మ అంటే తలకాయ అనేది ఇలా పెడితే వీళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు అనమాట. చక్కగా అంటే వీళ్ళే డప్పు కొడుతున్నట్టుగా చాలా చక్కగా ఉందన్నమాట ఇది. సో కొట్టచ్చు కదా అది డప్పు. సో వీళ్ళందరికీ ఫోటో ఫెసిలిటీ కోసం అయితే ఇక్కడ వీళ్ళు ఇలా పెట్టడం జరిగింది. చక్కగా వీళ్ళైతే డప్పులు కొట్టుకుంటే ఇక్కడ ఒకళ్ళు డప్పులు కొడుతున్నారు. అంతేనా అమ్మ? ఎక్కడి నుంచి వచ్చావు? మేము అది మైబాద్ జిల్లా. అంటే ఇప్పుడు ఇక్కడ చూసేదంతా కూడా సమ్మక్క చరిత్ర చూసినట్టుగా ఉందా? సమ్మక్క చరిత్రమే చూస్తాను, అందరికి వస్తాను పోతాను. మరి కాగాల్లో సుత పోయి చూసి వచ్చినాం. ఎట్లుంది అక్కడ? ఆమె పుట్టింది, పెరిగింది, ఆమె ఏం పని చేసింది, గడక పోసుకున్నది, దుంపగడ్డలు అన్నీ ఉన్నాయి అందులో. ప్రతి ఒక్క కర్రు కంచి ఉన్నది అందులో. పోయి చూసి వచ్చినాం. 10 రూపాయలు ఆమె ఆడుకున్న వస్తువులు అన్నీ ఉన్నాయి మేడం. అలా అన్నీ ఉన్నాయి. అంటే ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఈ మ్యూజియం? బాగా అనిపిస్తుంది. జరిగినదంతా ఉన్నది, దేవతలు జరిగిందంతా ఉన్నదమ్మా మేడం. వెనుకట ఏం చేసింది, వాళ్ళు పనులు చేసింది, కష్టపడే అన్నీ ఉన్నాయి అందులో. అవన్నీ చూస్తాను ఇప్పుడు. అంటే ఇప్పటి వాళ్ళకి అర్థమయ్యేలా చక్కగా తీర్చిదిద్దారు. అంతేనా? అంతే. అప్పటి వాళ్ళకు దేవుడు అంటే ఎట్లా అనేది ఇప్పటి వాళ్ళకి అందరికి అర్థమయ్యేటట్టు అవుతుంది. 10,000 జనం రమ్మంటే లక్షల జనం వస్తారు ఆమె గురించి చూడాలని. ఆమెకి ఇష్టం కదా జనాలు రావడం. జనాలు ఇష్టం, ఎంతో కోరుకున్నా అంతమంది వస్తారు చూస్తాను పోతాను. అందరి వల్ల దయ వల్ల చల్లగుంటాను. ఆమె వల్ల దయ వల్ల చల్లగుంటాను, వస్తాను పోతాను.
నా నోరు గొంతు పోతాను. ఏదైతే అమ్మవారు అంటే చిలకల గుట్టలో మాయమైపోతూ ఏదైతే చెప్పారో నేను యుద్ధంలో ఓడిపోవడం అనేది జరగలేదు, నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను, కానీ ఏదైతే భక్తులు అధిక సంఖ్యలో వస్తూ నన్ను దర్శనం చేసుకోవాలంటూ ఇక్కడ నుంచి మాయమైపోతూ ఆమె చెప్పినటువంటి ఆకాశవాణి ఏదైతే ఉందో అలానే భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరకి ఇంకా అధికంగా పెరుగుతూ ఉంటారు తప్ప తగ్గరు. ఎంతంటే ఇప్పుడు 10,000 వస్తారనుకున్న లక్ష వస్తారనుకున్న దగ్గర 10 లక్షలు అలా 2 సంవత్సరాలకు ఒకసారి భక్తులు పెరుగుతున్నారు తప్ప తగ్గట్లేదు. ఆ తల్లికి ఇష్టం అంటే జనసంద్రం, అలాంటి జనసంద్రం అయితే రావడం అంటే ప్రజల్ని కాపాడుకునే ఉద్దేశంలోనే ఆమె కాకతీయులతో యుద్ధం చేయడం జరిగింది. అప్పుడు దాంట్లో వెన్నుపోటు ద్వారా మరణించడం, ఆ మరణించిన సమయంలో ఏదైతే భక్తుల కోసం నేను ఇక్కడ ఉంటాను, అందరినీ చూసుకుంటాను అని చెప్పడం జరిగింది. భక్తుల సందడి ఆమెకి ఇష్టం. అలాంటి అమ్మవారు ఇక్కడ మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ దాంట్లో అయితే అందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. అసలైన మెయిన్ మ్యూజియం లోపలికి మనం వచ్చేసాం. ఇక్కడ అసలు ఎలాంటి థీమ్ ఉంది ఏంటనేది చూసేద్దాం. అసలు ఏమేమి ఉన్నాయి, అసలు ఎలా ఏర్పాటు చేశారు, ఏమనుకుంటున్నారో చూద్దాం. ఈ మ్యూజియంలోకి రావాలంటే 10 రూపాయల టికెట్ తీసుకోవాలి. సో ఇక్కడ మనం ఎంట్రీకి వచ్చేసాం. ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఇక్కడ రాగానే ఎంట్రీలో మేడారానికి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి చూడదగిన ప్రదేశాలు, చారిత్రాత్మక ప్రదేశాలు అన్నీ కూడా ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇది చూసి క్లియర్గా అంటే గూగుల్లో సెర్చ్ చేసుకొని అటు వెళ్ళిపోవచ్చు. ఇంక ముందుకెళ్దాం, అసలు ఎక్కడే ఉందనేది చూసేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే సమ్మక్క సార్లకు సంబంధించి ఏదైతే నిలువెత్తు బంగారం ఇస్తారో దానికి సంబంధించి కాటా వేస్తున్నట్టుగా అక్కడ మనిషిని కూర్చోబెట్టడం, అలానే అడవిలో ఉన్నటువంటి ఈ థీమ్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా మేడారంలో జరిగేటువంటి అన్నీ ఉన్నాయి. అలానే సమ్మక్క సార్లమ్మ యుక్త వయసు, చిన్న పాప నుంచి యుక్త వయసు వరకు ఎన్నైతే ఘట్టాలు ఉన్నాయో అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇంక ముందుకెళ్ళి ఏం జరుగుతుంది ఏంటనేది చూసేద్దాం. ఇక్కడ చాలా అంటే అమ్మవారు వాడినటువంటి వస్తువులు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రతిదీ కూడా అప్పటి కాలంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మ్యూజియంలో. ఇక్కడ అంటే బుట్టలు చేతితో అల్లుతారు కదా, బుట్టలు, తడ్డె, ఇవన్నీ అంబలి బుర్ర, పుష్ప గుత్తి అలా అనేది ప్రతిదీ కూడా వీళ్ళు ఉంచడం జరిగింది. తాటి బట్ట, తిర్రు బుట్ట, ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క పేర్లు అన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే నేల పీటలు ఉంటాయి, చెక్క పీటలు, అలానే వీళ్ళు మంచినీళ్ళు తాగడానికి కానివ్వండి లేకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి అన్నమాట. వాటి పేర్లు బుర్రకాయలు, అంటే మంచినీళ్ళు పోసుకొని అడవికి వెళ్ళే వాళ్ళు అనమాట గతంలో. అలాంటివన్నీ కూడా ఉన్నాయి. అలానే కింద చెక్క పీటలు, అలా కొంచెం ముందుకెళ్తే ఇంకొంచెం ముందుకెళ్తే అవి వేరే ఉన్నాయన్నమాట. అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి. అలానే జాతరకు సంబంధించి గతంలో ఉన్నటువంటి ఫొటోస్ అన్నిటిని కూడా ఆదివాసీలు ఏదైతే కట్టుబొట్టు ఉంటుందో అది జాతరకు వచ్చినటువంటి వాళ్ళవి కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రతిదీ కూడా ఏదైతే ఉంటుందో ప్రతిదీ నెమలికి సంబంధించి నెమల దీపం, దీపాంతే, వడ్డే వస్త్రం అని ప్రతిదీ కూడా గజ్జెలు అన్నీ కూడా ఉన్నాయి. ఆడేరా కుండ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఉన్నాయి. పగిడిద్ద రాజు గుర్రం ఉంది. ఇక్కడ వాళ్ళ అమ్మవారికి సంబంధించి అద్దం, గజ్జల పట్ట, ప్రతిదీ అంటే మ్యూజియంలో వాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇక్కడ భద్రపరచడం జరిగింది. మ్యూజియం అంటేనే అదే కదా. అంటే వచ్చినటువంటి భక్తులు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మాది నాగారం. ఎట్లా అనిపిస్తుంది మ్యూజియం చూస్తుంటే? మేము వరకు ఒకసారి వచ్చినాం, ఇప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. హాయ్ అండి. హాయ్ మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? మంతిన్ నగరం. అంటే ఎట్లా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తాను? వెనకటి వస్తువులుగా చాలా బాగున్నాయి చూడడానికి. అంటే ఎప్పుడైనా చూసారు ఇలాంటి? ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. అయితే ఎట్లా అనిపిస్తుంది మరి? చాలా బాగుంది. వెనకటి నుంచి ఉన్న వస్తువులను చూపించడం చాలా ప్రత్యేకంగా ఉంది ఇక్కడ ప్రజెంట్ అయితే. అంటే ఇక్కడ ముందు కూడా ఇక్కడ అంతా కూడా సమ్మక్క ఒక చరిత్ర అంతా కూడా ఉంది. అర్థమైందా మీకు అది చూస్తే? అర్థమైంది మేడం. ఇక్కడ మనం చూసుకుంటే మట్టి కుంచెడు, గంజు గిన్నె, గంజు చెంబు, ఇత్తడి చెంబు, చల్లకవ్వ, సోల, అరసోల, ఇసుర్రాయి. అంటే ఇసుర్రాయి అంటే మనం పప్పు దినుసులు అవి ఇవి బియ్యం అంటే అందులో వేసి తిప్పుతూ ఉంటాం కదా, ఇసురు కర్రతో దాంతో చేసాయి అనమాట ఈ వస్తువులన్నీ కూడా. అలానే రోకళ్ళు కూడా ఉన్నాయన్నమాట. అన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇంకొంచెం ముందుకెళ్తే మంచం ఏదైతే ఉంటుందో పాతకాలంలో వాళ్ళు అల్లుకున్నటువంటి ఎదురు బొంగులతో ఉన్నటువంటిది అల్లేవారు అనమాట. ఆ మంచం అనేది ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ అంటే ఇది పడిపోద్దేమో మేబీ, అంటే ఇదైతే చాలా చిన్నగా ఉంచడం అయితే జరిగింది. అంటే చిన్నపిల్లలు కానీ అక్కడ ఉండే వాళ్ళు అటువంటి వాళ్ళు అప్పుడు ఇది ఒకటి అంటే ఒక మనిషి పడుకోవడానికి సరిపోనేసేవారు. అలానే ఇక్కడ చాటలు, గంపలు, బుట్టలు అన్నీ కూడా ఇందులో పెట్టడం జరిగింది. ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకే ఉన్నాయో చూసేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు వ్యవసాయానికి ఏమేమైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి.
అంటే కత్తి కానివ్వండి, గొడ్డలి, బుట్ట, చాట, ఈ ఎడ్లకి ఈ అనేది ఎడ్లు అయితే ఉంటాయి కదా, వాటి మెడకి అయితే ఉంటాయి. ఎడ్లు మెడకైతే కట్టేసి ఉంచుతారనమాట, అవి ఎక్కువ బరువుగా ఉండవు. సో వాటికి అనేది పెట్టేవారు. అలానే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇవన్నీ కూడా అవే. ఇక్కడ ఇంకొంచెం ముందుకు వస్తే పిట్టల ఉచ్చులు, అలానే ఏంటిది తేనె తీయడానికి బుట్ట పెట్టేవారు. అలానే ఎలుకల బోను, అంటే ఎలుకలు వచ్చినప్పుడు అందులో పడడానికి ఉండేది. అలానే ఇక్కడ బరిసె అని ఏమన్నా పక్షుల్ని కొట్టడానికి వాడేవాళ్ళు. అలానే లద్దలు, అంటే వాళ్ళు ఏవైతే విల్లులో వాడతారో అవి ఉండేవి అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే విల్లంబుకి సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించిన బాణాలను కూడా పక్కన కింద వాటిలో ఉంచడం జరిగింది. కింద పావురాల మీట, అంటే వాళ్ళు ఏదైతే పాటలు పాడేటప్పుడు వాయించుతారో అదనమాట. అంటే ఇవి ఏమన్నా పక్షుల్ని పట్టుకోవడానికి లేకపోతే ఏమైనా జంతువులను పట్టుకోవడానికి అవి ఉచ్చులు పెడతారు. అలా దుప్పి ఉంటుంది కదా, దుప్పికి సంబంధించిన ఒరిజినల్ కొమ్ములు అన్నమాట ఇవి. అంటే ఇవి మనకు కనపడడమే రేరు. ఎగ్జిబిషన్లో పెట్టడం అయితే జరిగింది. అందరికీ అర్థమయ్యేలాగా దుప్పి అంటే ఇలా ఉంటుందని మనకి ఇప్పుడు డూప్లికేట్గా అంతా చూపించడం జరుగుతుంది, కానీ ఇది రియల్ దుప్పిది. ఇక్కడ మనం చూసుకుంటే డోలు కొయ్య, అంటే వీళ్ళు ఏదైతే వాళ్ళ సాంప్రదాయాలు ఏమైనా పండగలు ఉన్నప్పుడు వాళ్ళు ఈ డప్పుల్ని వాయించుతూ ఉంటారు. వాళ్ళకి చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట, మెడలో వేసుకొని వాయించుతూ ఉంటారు. అది వాళ్ళొక్కరికే సాధ్యం అవుతుంది, అది వేరే వాళ్ళు చేయలేరు. ఎందుకంటే దాని గురించి ఆ పద్ధతుల గురించి వాళ్ళకే తెలుసు. అలానే ఇక్కడ కింద ఫ్లోర్ కాకుండా దీనిపైన ఇంకో అంతస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కూడా వీళ్ళు మొత్తం ఆదివాసీలకు సంబంధించిన ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇటు పక్కన ఏవైతే కడియాలు ఉంటాయి కదా, పవిత్ర అందెలు అంటాయి, వీటికి సంబంధించి కాళ్ళ కడియాలు అన్నీ కూడా ఇక్కడ ఉంచండి. అటు పక్కన ఏదైతే అడవికి సంబంధించినవి ఉంటాయో అవన్నీ కూడా ఉంచడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కంకపెట్టె, చెక్కపెట్టె, అంటే వీళ్ళు అప్పుడు వెనకటికి ఉట్టి మీద, అంటే లేకపోతే వాళ్ళు భద్రంగా, ఇప్పుడంటే మనం సూట్ కేసులు తీసుకున్నాం, అప్పుడు వాళ్ళు పెట్టుకున్నాయి అనమాట. ఇవన్నీ గిప్పగింజలు, నల్లగుడ్లు, అంటే వీళ్ళు తినే ఆహార పదార్థాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇది ఒక మ్యూజియంలో ఇది ఒక సపరేట్గా వీళ్ళు వాళ్ళ ఆహార పదార్థాలను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అలానే ఇక్కడ వేర్లకు సంబంధించి కూడా మోతుకూరు నారలు అనేసి కోపిరి అని ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా దేనికి అది సపరేట్గా వీళ్ళు అయితే బాక్సుల్ని ఎగ్జిబిషన్కి పెట్టడం అయితే జరిగింది. ఇంతసేపు మనం గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా, ఇప్పుడు మ్యూజియంలో ఫస్ట్ అంతస్తు, అంటే ఏదో 1వ అంతస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి అసలు ఇక్కడ ఏమున్నాయి ఏంటంటే మెట్లు కూడా కట్టి వీళ్ళు ఆ రౌండ్ షేప్లో వీళ్ళైతే మెట్లను కట్టి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ అంటే కింద చూసిన వాళ్ళందరూ కూడా పైకి వచ్చి అక్కడ ఉన్నటువంటి కూడా ఏం ఏర్పాట్లు చేశారనేది చూస్తున్నారో మనం కూడా వెళ్ళి అక్కడ అసలు ఏమేమి ఉన్నాయనేది చూసేద్దాం. ఆదివాసీలకు సంబంధించి మొత్తం వాళ్ళ సాంప్రదాయాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ భీమన్న, గజాలు, కోల, గుర్రపోతు అన్నీ కూడా ఉన్నాయి. ఇటు పక్కన వచ్చేసి కంకణవనం, సమ్మక్క చిన్న ఆలయం, బండారు అన్నీ కూడా, సమ్మక్క ధ్వజస్తంభాలు అన్నీ కూడా ఉన్నాయి. అలానే తప్పెట గుళ్ళు అనేసి పెట్టారు. అలానే పోతురాజు, కిట్టమూర్తి వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ ఒక దగ్గర పొందుపరుస్తారు, అవి కూడా అక్కడ పెట్టడం అయితే జరిగింది. ఇంకొంచెం ముందుకెళ్ళి ఏముందో చూద్దాం. ఆదివాసీలు అనగానే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది వాళ్ళ నృత్యం అనమాట, డప్పులు, నృత్యాలు. వీళ్ళు చక్కగా వాళ్ళ సాంప్రదాయ దుస్తుల్లో వాళ్ళందరూ కూడా చాలా పాటలు పాడుతూ ఆడుతూ నృత్యాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చక్కగా వరుస లైన్లో ఎవరైతే ఉంటారో వరుస క్రమంలో నుంచొని పొడుగుగా కానీ అడ్డంగా కానీ వాళ్ళకి యూనిటీ ఉన్నట్టుగా చక్కగా వీళ్ళైతే నృత్యం చేస్తారు. అందరూ కలిసి ఒకేలాగా ఒకేసారి వాళ్ళదైతే బీట్ అనేది ఉంటుంది, అటు డ్యాన్స్లో కానీ పాటలో కానీ. ఇక్కడ వీళ్ళు డప్పులు మోగిస్తుంటే మహిళలు ఆడుతున్నట్టుగా ఉంది. ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకే ఉన్నాయో చూసేద్దాం. ఇప్పుడు అంటే మనకి వాటర్ ఫిల్టర్, మినరల్ వాటర్ అన్నీ దొరుకుతున్నాయి, కానీ అప్పుడు నదిలో వచ్చేటువంటి నీళ్ళలోనికి వాళ్ళు వడపోసుకొని ఉండేవాళ్ళు అనమాట. దానికి కూడా యంత్రం అనేసి వీళ్ళు ఒకటి పెట్టేవాళ్ళు. ఇందులో నీళ్లు పోసుకొని దాన్ని వడపోసుకొని తాగేవాళ్ళు. అలానే దానికి పక్కన ఇంకొకటి లెంకపీట అనేసి ఉంది. అలా వాళ్ళ పాతకాలానికి సంబంధించి ప్రతి కూడా ఇక్కడ ఉంచడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు బావి గిరక, అంటే మనం నీళ్ళల్లో అంటే బావిలో నుంచి నీళ్లు తోడడానికి ఏదైతే ఉంటుందో గిరక పట్టుకొని ఇలా లాగేది వెనకటికి, అందులో కూడా ఇవన్నీ ఉంచడం జరిగింది. ఇటు పక్కన మనం చూసుకుంటే చేపల ఆటిక, అలానే తిర్రి బుట్ట, పేర్లన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి, కానీ ఐటమ్స్ అనేది చాలా చక్కగా వీళ్ళైతే అన్నీ అల్లడం చేత్తోనే అల్లికలు చేసుకునేవాళ్ళు. అలానే ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పాతకాలంలోని సాంప్రదాయాలు, గిరిజన ఆదివాసీ బిడ్డలకు సంబంధించినటువంటి బతుకు తెరువుకి ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కటి కూడా చూపించడం జరిగింది. అలానే సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి కూడా చూపించడం జరిగింది. ఇంక ముందుకి ఇక్కడ
ఇక్కడతో క్లోజ్ అనమాట. మ్యూజియం అనేది కింద ఫ్లోర్లోంచి అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు పెట్టడం జరిగింది. అలానే చుట్టూ కూడా అప్పటి నుంచి జరిగినటువంటి మేడారానికి సంబంధించినటువంటి ఫోటోలు కానివ్వండి, కల్చర్కి సంబంధించి ఏదైతే ఆర్ట్స్ అంటే వాళ్ళ చేతితో వేసినటువంటి బొమ్మలను కూడా ఉంచడం జరిగింది. ఇది ఈ మొత్తానికి ఇక్కడ మ్యూజియం ఏదైతే ఉంటుందో ఆదివాసీ గిరిజన బిడ్డలకు సంబంధించి సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళ వస్త్రాలు, కట్టు బొట్టు ప్రతి ఒక్కటి అర్థమయ్యేలాగా, అలానే సమ్మక్క సారలమ్మ జీవిత చరిత్ర ప్రతిదీ కూడా చిన్న పాప నుంచి ఆమె దేవతగా మారే వరకు జరిగినటువంటి ఘట్టాలన్నీ కూడా చాలా చక్కగా చూపించడం జరిగింది. అసలు మేడారం జాతర ఎవరికి ఇంతవరకు తెలీదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ మ్యూజియంకి వస్తే సమ్మక్క సారలమ్మ మేడారం జాతర గురించి పూర్తిగా అర్థమయ్యేలాగా అన్ని ఇంచు అర్థమయ్యేలాగా ఇక్కడ మ్యూజియంలో భద్రపరచడం అయితే జరిగింది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.